ఏంటి టాటూ వేయించిన తర్వాత బ్లడ్ డొనేట్ చేయకూడదా? ఇలాంటి డౌట్ మీలో ఎవరికైనా వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు టాటూ వేయించుకున్న తర్వాత బ్లడ్ డొనేట్ చేయకూడదు అనే క్వశ్చనింగ్ ఎక్కడొస్తుందో తెలుసా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా మీరు రిలేటివ్స్ మధ్యలో వెళ్ళినప్పుడు వాళ్ళు మీ టాటూ చూసిన తర్వాత టాటూ వేయించుకున్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయకూడదంట మీకు తెలుసా? అయినా నువ్వు అలాంటి టాటూస్ ఎందుకు వేయించుకున్నావు అనే క్వశ్చనింగ్ ఎప్పుడైతే వస్తుందో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పడం కన్నా అదే ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చెప్తే ఎలా ఉంటుంది? లెట్స్ గో. ఐఎమ్ డాక్టర్ గోపాల్ కృష్ణ. ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ KEM. ఐఎమ్ immunohematologist. I practice pulmonology also. టాటూయింగ్ చేస్తే బ్లడ్ డొనేట్ చేయొచ్చా చేయకూడదా అనేది ముఖ్యమైన క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు పాతకాలంలో టాటూయింగ్ అనేది పచ్చబొట్టు అనేది ముళ్ళుతో వేసేవాళ్ళు. ముళ్ళుతో స్టార్ట్ అయినప్పుడు అది ఒకరికి వాడింది ఇంకోరికి వాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రొఫెషనల్ టాటూయింగ్ చాలా బాగా ఎక్సలెంట్ గా వాళ్ళు ఫారెన్ నీడిల్స్ వాడుకుంటా స్టెరిలైజ్డ్ ప్రోటోకాల్స్ లో నీడ్లింగ్ చేస్తున్నారు. కాబట్టి బ్లడ్ డొనేట్ చేయడానికి టాటూయింగ్ కి సంబంధం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ టాటూయింగ్ డన్ బై ఎ ప్రొఫెషనల్. ఎక్కడైతే మటుకు ప్రొఫెషనల్ టాటూయింగ్ చేస్తున్న వాళ్ళు శుభ్రంగా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. క్వాలిఫైడ్ టాటూయింగ్ ఇస్తే నో వర్రీ అబౌట్ ఎనీథింగ్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో గైస్, అర్థమైంది కదా? టాటూ వేయించుకున్న తర్వాత డాక్టర్ చేతే నేను మీకు ఒక ఆన్సర్ చెప్పించాను. టాటూ వేయించుకున్న తర్వాత కన్ఫామ్ గా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అది ఎప్పుడు అని అంటే ఒక ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ దగ్గర మీరు టాటూ వేయించుకున్నప్పుడు అయితే కన్ఫామ్ గా బ్లడ్ డొనేట్ చేయొచ్చు.